అనంతపురం జిల్లాలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు వైఎస్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. 6 తరాల రక్త చరిత్ర, హింస వైఎస్ కుటుంబ నేపథ్యమని, నేరాలనే నమ్ముకొని వారు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. 1974 నుంచే రాజారెడ్డిపై రౌడీ షీటర్ ఉందని, వెంకట నరసయ్య హత్య కేసుతో పాటు పోలీసులపై సైతం దాడులు చేసిన చరిత్ర వారికి ఉందన్నారు. వీరి నేర సామ్రాజ్యం పులివెందుల నుండి హైదరాబాద్ వరకు వ్యాపించిందని, గతంలో మొద్దుసీను హత్య కుట్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనను కూడా ఇరికించాలని చూశారని కాలువ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. ఎవరికి ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర లేదు, రాదు భవిష్యత్తులో కూడా. మరో 20-30 సంవత్సరాలు గడిచిన రాజకీయాల్లో 6 దశాబ్దాల కాలంగా నేరాలనే నమ్ముకొని, హింసనే ఆయుధంగా చేసుకొని ప్రాంతాలను, రాజకీయాలను శాసించిన కుటుంబం మనకు ఎక్కడా కూడా దొరకదు. అది వైఎస్ కుటుంబమే. నేను పుట్టక ముందే రాజారెడ్డి రౌడీ షీటర్. అనేక పంచాయతీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నాడనే కారణంతో రాజారెడ్డి పైన రౌడీ షీటు నమోదు చేశారు.